బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకుడు విశాల్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, భాష మీద దాడా లేకుంటే తెలంగాణ అస్తిత్వం మీద దాడా? దీన్ని ఎట్లా చూడాలి? ఎవరు పడితే వాళ్ళు ఈ రెండేళ్ల పాలనలో సంబంధించి ఏపీ నాయకులు కూడా వచ్చి ఇక్కడ అవాక్ షవాకులు వేలుస్తున్నారు. దీని వెనకాల ఏముంది? దీని అస్తిత్వం మీద దాడి కాదు, ఏకంగా మొత్తం తెలంగాణ ప్రజల మీద దాడిగా నేను భావిస్తున్నా. ఎందుకంటే మమ్మల్ని అన్నారు, మా భాషను అన్నారు, మా యాసను అన్నారు, మా అస్తిత్వాన్ని అన్నారు. మేము కష్టపడి అంతో ఇంతో మాకున్న కళాకారులని మేము తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఉన్నత స్థాయిలో మా తెలంగాణ రాష్ట్రం మంచి ఉన్నత స్థాయిలో వాళ్ళ గౌరవించి పెట్టుకున్నాం. మేము 12 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కూడా ఇంకేం సాధిద్దామని చెప్పి ఇంకా కొంతమంది దాడులు చేస్తారు. రైట్, మొన్న మనం చూసినాం కదా, జబర్దస్త్ మహేందర్ కూడా ఒక మాట మాట్లాడిండు. అంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఇప్పటికిప్పుడే ఆంధ్రోళ్ళు అమ్ముతాము, వాళ్ళ ఇండ్లు కాదు, వాళ్ళ ఆస్తులు భూములను అన్నిటిని అమ్ముతామంటే సూట్ కేసులు పట్టుకొచ్చి కొనే దమ్ము ఇక్కడ ఉందా ఇప్పటికిప్పుడే అని చెప్పేసి కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ విషయంలో మీరు విద్యార్థి నాయకుడిగా ఆయన మీద కూడా కేసు నమోదు చేయడం కూడా జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? వాళ్ళ ఆస్తులు కొన్నికి తెలంగాణ సమాజం అవసరం లేదు. మా దగ్గర ఉన్న పార్లమెంట్ సభ్యుడు మా మల్లారెడ్డి చాలు మొత్తం ఆంధ్ర రాష్ట్రం కొన్నికి. మా ఈడ ఒక ఎకరం అమ్మితే పక్కన రాష్ట్రాలలో ఇంకో 10 ఎకరాలు కొనొచ్చు. అది మేము సంపాదించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత నీళ్లు లేవన్నోళ్ళం ఉప్పించి మెప్పించి వాటర్ తవ్వి బాహుబలి పెద్ద పెద్ద మోటార్లు తెచ్చుకొని కాళేశ్వరం ప్రాజెక్టు తెచ్చుకొని కొన్ని లక్షల ఎకరాలు పొలాలు పండించుకొని ఎక్కడ లేని ఘనత భారతదేశంలో రైస్ ప్రొడక్షన్లో నంబర్ 1 స్టేట్గా మా తెలంగాణ రాష్ట్రం నిలబడ్డది. ఇంతకంటే గర్వం మాకేముంటుంది అన్న? మా భాష కాదు భయ్, మీరు మా మీద దాడి ఏంది నాకు అర్థమైతే. మేము సప్పుడు చేసలేమన్నా? సప్పుడు చేస్తే గజ 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 వణకాలే, కిందవి పైనవి గజ గజ వణకాలే. చూపించమంటారా మళ్ళా? అరే ఎందుకు భయ్, ఎవడు భయ్ నువ్వు మహేందర్? నాకు అర్థం కాదు. ప్రసాద్ ఐమాక్స్ కాడ వాళ్ళకి వీళ్ళకి ఇచ్చుకుంటాం అనుకుంటున్నావా మమ్మల్ని? కొడుకా మేము నిలబడ్డాము అంటే తోమతో వేసి బట్టలు ఇప్పి ఏమనుకుంటున్నారా భయ్ నువ్వు? రా లేడీడు, ఇంటికాడ మనోళ్ళు అందరు ఉన్నారు అన్న, ఏం చేయమంటావు అంటే నేనే ఆపిన. మల్లారెడ్డి ఏమో పెద్దవాళ్ళ ఆస్తులు కొంటే నువ్వు మహేందర్ ఆస్తులు కొంటే అట్లున్నావు. మరి నువ్వు అట్లనే మాట్లాడుతున్నావు. నేను ఒక్కని చాలనుకుంటానా ఆ మహేందర్ గారిని? మహేందర్ నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా భయ్, ఇంకొకసారి నీ ఫస్ట్ నువ్వు తెలంగాణలో తిరగాలంటే నీ ముక్కు నేలకు రాసి చెప్తున్నా. ఇలా మీద ఫస్ట్ కంప్లైంట్ పెట్టింది కూడా నేనే. దాడి చేయడం కరెక్టే, కానీ మేము మారినాం. మా తెలంగాణ సాధించుకున్న తర్వాత మా పెద్దలు మా సీనియర్లు చెప్పిన లెక్క ప్రకారం మేము దాడులు చేయదలుచుకోలేం. దాడియే చేయాలనుకుంటే నీ కార్ కిందనే ఉంది, ఆయన ఇంటి అడ్రస్ సహా చెప్తా నేను. దాడి చేయాలనుకుంటే బీభత్సమైన దాడి చేస్తోని, కానీ సమాజంలో ఒక మంచి పౌరునిగా ఆయన మాటలను నేను తీసుకొని దోమలూడ పోలీస్ స్టేషన్లో ఫస్ట్ ఎఫ్ఐఆర్ నేనే చేసిన. ఆయన ఖచ్చితంగా ఎఫ్ఐఆర్కి సమాధానం చెప్పాలి. వస్తారు కదా పోలీస్ స్టేషన్కి, అప్పుడు చూపెడతారని సంగతి. రైట్, ఇక్కడ చిరంజీవి భార్య గిడ యాదగిరి గుట్టలో బోర్డు మెంబర్గా ఇక్కడ పదవి ఇవ్వడం అనేది జరిగింది, నామినేట్ పదవి, సినీ నటుడు చిరంజీవి సతీమణికి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మన తెలంగాణలో అలానే తిట్టుకుంటాం, కానీ ఫస్ట్ మనలో అనుకోవాలన్నా. వీళ్ళే కదా ఎంత ప్రోరపిస్తారన్న, వీళ్ళకి ఏం అవసరం అన్న? మన తెలంగాణలో లేరా? మన తెలంగాణలో చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వండి. మీరు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్థిరపడి వాళ్ళకి ఇవ్వడము ఎంతవరకు కరెక్ట్ అన్న? ఆ దేవుని దగ్గర ట్రస్ట్ బోర్డులో కూడా చెప్పలేరా? ఎంతమంది కాంగ్రెస్ వాళ్ళనే అనుకోండి, పోనీ కాంగ్రెస్ అయినా మాట్లాడతా, కాంగ్రెస్లో ఎంతమంది యువత కొట్లాడింది? వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కనిపిస్తలేరు కాంగ్రెస్ గవర్నమెంట్కి. కాంగ్రెస్ని బొందబెట్టడానికి మేము కాదు, వాళ్ళే బొందబెట్టుకుంటారు. రైట్, మరి ఎట్లా ఉంటుంది మీ కార్యాచరణ? ఏ విధంగా ఉండబోతుంది? ఈరోజు ఇక్కడ మంత్రి జూపల్లి కూడా సవాల్ విసరడం అనేది జరిగింది. కాకి లెక్కలు చెప్తున్నాడు కేటీఆర్ అని చెప్పేసి ఇక్కడ అంటుంటే, ఇక్కడ ఇప్పటిదాకా మనం చూసినాం, ఇక్కడ తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకున్నది. పోలీసులకు, మీ మంత్రి హరీష్ రావుకు, మీ విద్యార్థి నాయకులకు, కార్యకర్తలకు. మరి ఏంటి ఇప్పుడు హరీష్ రావు గన్ పార్క్ బయలుదేరడం అనేది జరిగింది అలా పోలీస్ వాహనాల్లో. అంటే ఇట్లా చెప్పి పోలీస్ స్టేషన్కి తీసుకుపోతుర్రా హరీష్ రావును, లేదంటే గన్ పార్క్ కాడికే చర్చకి తీసుకుపోతుర్రా? వీళ్ళంతా ప్రీ ప్లాన్డ్, ఇది ప్రీ ప్లాన్. సవాల్ విస్తారు వీళ్ళని గిట్లనైనా మేము వస్తామని తెలుసు వాళ్ళకి. వాళ్ళు రాకపోతే వీళ్ళే పోలీసులకు ఫోన్ చేస్తారు. పెద్ద బెటాలియన్, మామూలు బెటాలియన్ దగ్గర 400 మంది పోలీసులు ఉన్నారు బయట. మేము బయటికే పోతున్నప్పుడు ఆపి మమ్మల్ని నెట్టి 2 గంటలు ఒక 400 మంది పోలీసులను పెట్టి 200 కార్యకర్తలను 2 గంటలు మేము సతాయించినామంటే మేము అనుకుంటే రాష్ట్రం ఏమైపోతుందో అని ఒకసారి నువ్వు ఊహించుకో. మా కారు బయటికి ఓనికే మేము 2 గంటలు సతాయించినాం పోలీసు వాళ్ళని. గంట కాదు, చెమటలు ఇగో చూసారు కదా చెమట. మేము ఇట్లాంటి చెమటలు ఇంకెన్ని కాదు, 7కన్నా రెడీ. సవాలు విసురితే నువ్వు ధైర్యం ఉన్న మంత్రివే అయితే నువ్వు పంపించేది ఉండే మమ్మల్ని.
ఎందుకు పంపిస్తలేవు? మరి మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి మీ హరీష్ రావు చెప్తున్నాడు, బీఆర్ఎస్ నాయకుడు. సో ఇక్కడ నేను 3 మంత్రులకు అట్లూరు లక్ష్మణ్కి చేశాను, పొన్నం ప్రభాకర్కి చేశాను, ఇంకా అవే చేస్తే కూడా వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు నాది అని చెప్పేసి కూడా జూపల్లికి కూడా చేస్తే కూడా లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నాడు. మరి ఈయనని ఇప్పుడు పోలీస్ వాహనాలలో తీసుకుపోవడం జరిగింది కొంతమంది బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను. మరి వాళ్ళు నేరుగా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారా, లేకుంటే గన్ పార్క్ కాడికి చర్చకి తీసుకెళ్తారు? ధైర్యం ఉంటే గన్ పార్క్ పట్టుకోమని చెప్పు, మేము అవసరం లేదు. మా లీడర్లను గన్ పార్క్ పట్టుకోమని చెప్పు. మా హరీష్ అన్నని, గెలుసీన్ అన్నని, ఎర్రల సీన్ అన్నని, మరి ఎన్నో కార్పొరేషన్ చైర్మన్లు అందరు దాంట్లో ఉన్నారు కదా, వాళ్ళందరినీ పట్టుకోమని చెప్పు. పట్టుకోరు వీళ్ళకి ధైర్యం లేదన్నా, మాట్లాడే మాటలకు ధైర్యం లేదు వీళ్ళకి. ఏం మాట్లాడతారు వీళ్ళు? పోలీస్ స్టేషనే అరెస్టులు తప్పవు కదా, ఇంకొక 2 సంవత్సరాలు అరెస్టులు తప్పవు. కొట్లానికి మేము రెడీ. నేను కూడా సన్నగా అనుకుంటున్నా, కానీ ఇక నేను కూడా బలంగా మంచిగా ఇదమ్మని చెప్పి కోరుకుంటున్నా. ఎందుకంటే ఒక 4-5 పోలీసులని నూకే ధైర్యం ఉండాలి కాబట్టి ఆ సామర్థ్యం నాకు రావాలని చెప్పి దేవుని కోరుకుంటున్నా. మొన్ననే అనుకున్నా, కానీ ఇట్లా కాదు. ఇప్పుడు చూసారు కదా మీరు, ఖచ్చితంగా మేము గట్టిగా కొట్లాడతాం, గట్టిగా ఉంటాం. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. ఆయన మాటలకు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం సమాధానం ఇక్కడ నుంచి ఒక విద్యార్థి నాయకుడిగా ఇవ్వాలనుకుంటున్నారు? కేవలం మొన్న మనం చూసినాం, కేసీఆర్ను బంధించేసిన ఫామ్ హౌస్లో పశుపతి విధంగా, అంటే అరుంధస్ సినిమాలో ఎట్లయితే పశుపతిని బంధిస్తారో కోటల, ఇక్కడ ఫామ్ హౌస్లో నేను బంధించిన అని చెప్పేసి కూడా ఆయన అన్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఈయన నడిపించే రాష్ట్రానికి మాకు కేసీఆర్ అవసరమా అన్న? ఆయన లోపలికి వెళ్ళి చక్రం తిప్పిండంటే కరెక్ట్, ఆయన ఒక చిటికే కొట్టిండంటే 1000 తునకలు అవుతాడు. ఆయన స్థాయి కాదన్న, ఆయన స్థాయి మాటలు నేను మాట్లాడమని చెప్పండి. ఆ తర్వాత ఫస్ట్ ప్రభుత్వం నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమని యువతకి ఏం చెప్పినావు? ఏదన్నా నువ్వు కనీసం నీకు ఆయనకి ఏ ధైర్యం ఉందో నాకు అర్థమవుతుంది. నెక్స్ట్ నేనే సీఎం అవుతా అంటున్నాడు. ఒకసారి ప్రజల దగ్గరకు పోయి చూడమని చెప్పండి, ఆ మూసి అన్నాడు, ఫ్రంట్ అన్నాడు, మూసీ రివర్ ఫ్రంట్ అన్నాడు, సపరేట్ దానికి ఒక నిధులు అన్నాడు. ఒక్కటన్నా అవుతుందా? అసలు ఏ ధైర్యం చూసుకొని ఈ రేవంత్ రెడ్డి మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అవుతున్నాడు, ఆయన కళ. ఇక ఆయన కాదు కదా, కాంగ్రెస్ జీవిత కాలంలో రాదు ఇక. ఓకే, రైట్. ఇది రేవంత్ రెడ్డిది కళగానే మిగిలిపోతుంది మళ్ళీసారి సీఎం అనేది. కావాలని బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తూ ఆంధ్రులను ఇక్కడ తెలంగాణకు రప్పిస్తూ ఆంధ్రులతోటి తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ ప్రజలను తిట్టే ఏర్పాట్లు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తుండని ఆయన కరాఖండిగా చెప్పడం జరిగింది. ఇలాంటిది ఇంకోసారి ఇంకెవరన్నా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నాయకులే కావచ్చు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏ ఒక్కరైనా కానీ తెలంగాణను విమర్శిస్తే ఊరుకునేది లేదు, ఇండ్లపైన దాడులు కూడా చేస్తామని చెప్పేసి కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.